నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత గుడి కడితే ఏమొస్తుంది పేదోడి కడుపు నిండుద్దా ఆకలి తీరుద్దా అసలు గుడి కట్టి ఏం లాభం దాని బదులు ఏ స్కూలో ఏ హాస్పిటలో ఏ యూనివర్సిటీో కట్టొచ్చు కదా అంటూ ఆలయాల మీద పడి ఏడ్చే మూర్ఖులు ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి నిజంగా ఒక మసీదు కడితే ఏమవుతుందో నాకు తెలియదు ఓ చర్చి కడితే ఏమవుతుందో నాకు తెలియదు కానీ ఒక ఆలయం కడితే మాత్రం ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది దానికి అక్షరాల నిదర్శనం అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ట శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ గత 5 ఏళ్లలో అక్షరాల 400 కోట్ల పన్నులు చెల్లించి ప్రభుత్వానికి అండగా నిలిచింది 5 సంవత్సరాలలో 400 కోట్ల పన్ను చెల్లించిందంట ప్రభుత్వానికి అండగా ఉందంట ఏ మతపరమైన ఆలయం నిర్మించినా ఇలా ప్రభుత్వానికి అండగా ఉండే విధంగా పన్నులు చెల్లించడం ప్రభుత్వాన్ని నడపడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందా అది ఒక హిందూ దేవాలయాల వల్ల మాత్రమే సాధ్యమైంది 400 కోట్ల పన్నుల ద్వారా ఈరోజు యూపీ ప్రజలకు అండగా నిలుస్తున్నాడు నా రాముడు అది నా ధర్మం యొక్క గొప్పతనం మతపరమైన పర్యాటకం అనూహ్యంగా పెరగడంతో ఈ భారీ మొత్తం పన్నుల రూపంలో ప్రభుత్వానికి చేరినట్లు ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఆదివారం వెల్లడించారు 2020 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 2025 ఫిబ్రవరి 5వ తేదీ మధ్య కాలానికి ఈ పన్నులు చెల్లించినట్లు ఆయన తెలిపారు ఇందులో వస్తు సేవల పన్ను కింద 270 కోట్లు కాగా మిగిలిన 130 కోట్లు ఇతర పన్నుల రూపంలో చెల్లించినట్లు ఆయన వివరించారు అయోధ్య ఇప్పుడు ఆధ్యాత్మిక శోభతో వెలుగుతోందని భక్తులు పర్యాటకుల సంఖ్య 10 పెరిగిందని రాయ్ సంతోషం వ్యక్తం చేశారు అయోధ్య ఒక ప్రధాన మతపరమైన పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగాయని చెప్పారు మహాకుంభమేళ సమయంలో ఏకంగా 1.26 కోట్ల మంది భక్తులు అయోధ్యను దర్శించుకున్నారని ఆయన గుర్తు చేశారు గత సంవత్సరంలో అయోధ్యకు 16 కోట్ల మంది సందర్శకులు రాగా వారిలో 5 కోట్ల మంది శ్రీరామ మందిరాన్ని సందర్శించి పులకరించారని రాయ్ తెలిపారు ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలు రికార్డులను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అధికారులు నిరంతరం తనిఖీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు అయోధ్యలో మతపరమైన పర్యాటకం వృద్ధి చెందడానికి ఆలయ ట్రస్ట్ పారదర్శక ఆర్థిక నిర్వహణకు ఈ భారీ పన్నుల చెల్లింపు ఒక నిదర్శనంగా నిలుస్తుంది ఏదేమైనా ఒక ఆలయం కడితే మతం కులం చూడకుండా కడుపు నింపుతుంది ఒక ఆలయం కడితే మతం కులం చూడకుండా ఆశ్రయం కల్పిస్తుంది ఒక ఆలయం కడితే మతం కులం చూడకుండా షాపులో కొబ్బరికాయలో ఇంకొకటో పెట్టుకొని ఒక కుటుంబం బ్రతకడానికి ఉపాధి కల్పిస్తుంది ఒక ఆలయం నిలబడితే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తుంది ఒక ఆలయం నిలబడితే పేదోడిని కాపాడుతుంది కాబట్టి అలాంటి ఆలయాలను నిలబెట్టుకుందాం ఇంకెవడైనా సరే ఆలయం కడితే ఏమొస్తుందంటే లాగి చంప మీద కొట్టి ఇలాంటి వీడియోలను చూపించి వాడి నోరు మోయిద్దాం ఇప్పటికే ఆలయాలను వ్యతిరేకిస్తున్న సుడో సెక్యులర్లకు కమ్మీలకు హిందూ వ్యతిరేకులకు ఈ వీడియో ద్వారా సరైన సమాధానం దొరికింది అనుకుంటున్నాను మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని ఆర్ వాయిస్ బలాన్ని తెలియజేస్తుంది కోట్లలో జాతీయవాదాన్ని కోరుకునే ప్రజలున్న ఆర్ వాయిస్కి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంత తక్కువ ఉండడం అనేది అర్థం కావట్లేదు సో మీ అందరూ అనుకుంటే ఇది మన కుటుంబం అనుకుంటే ఖచ్చితంగా ఆర్ వాయిస్ని ఒక్క సబ్స్క్రిప్షన్ చేసి ఈ కుటుంబ పరిధిని పెంచండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే వేరే గ్రూపుల్లోకి షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ని నిలబెట్టుకోవడానికి మేము పడే తపనకు చేయుతను అందించినట్టు అవుతుంది అలాగే ఆర్ వాయిస్కి చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించినట్టు అవుతుంది అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు ఎంతోమంది వ్యాపారస్తులు ఉంటారండి చిన్న ప్రకటన ఆర్ వాయిస్ని ఆర్థికంగా నిలబెడుతుంది మిమ్మల్ని చూసి ఒకరిద్దరు ప్రకటనలు ఇవ్వడానికి రావడం ద్వారా ఇంకా మేము డెవలప్ అవ్వాలి అనుకునే దానికి ఉపయోగపడుతుంది అలాగే మీ వ్యాపారానికి కూడా ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా ప్రజా సమస్యలను మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్